నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా మహాత్ముని జయంతి, పలువురి ఘన నివాళి. దేవి శరన్నవరాత్రులు ప్రారంభం, అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు. ముగిసిన పునీత చినతెరిసమ్మ ఆలయ నవదిన వేడుకలు, నగరంలో క్రీస్తు విశ్వాసుల తేరు ప్రదక్షిణ. నేటి యువత పూజ్య బాపూజీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పయనించాలని రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ రోడ్లోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సిద్ధా మీడియాతో మాట్లాడారు. భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టే విషయంలో బాపూజీ అహింసా మార్గాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే విషయంలో గాంధీ చేసిన అవిరళ కృషిని సిద్ధా ఈ సందర్భంగా కొనియాడారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీకాంత్ కేదారనాథ్, కుసుమకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు జాతరలలో దండ పట్టుకోండి సార్. వేసి నిలబడి గాంధీ కొట్టుకోము. వేణు సార్ విక్రమ్ సార్. 147వ గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు కీర్తిశేషులు మహాత్మా గాంధీ గారికి ఈరోజు గవర్నమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా లోకల్ ఎమ్మెల్యే పెద్దలు దామచల జనార్దన్ గారు, అతనే జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ సుజాత శర్మ గారు, అతని ఆర్డీఓ గారు, అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు వారికి ఒక గౌరవం అనేది ఈ భారతదేశంలో రావటం, వారిని జాతిపితగా అందరూ కూడా భారతదేశం మొత్తం కూడా గౌరవించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు వారు బారిస్టర్గా చదువుకుని లా ప్రాక్టీస్ చేస్తూ ఆ రోజుల్లో బ్రిటిష్ వారిని మన భారతదేశం నుంచి పంపించే దాంట్లో ఒక బాధ్యత తీసుకుని హింసకి తావు లేకుండా అహింసా మార్గంలో అనేక ఉద్యమాలు చేసి క్విట్ ఇండియా ఉద్యమం కానీ రకరకాల ఉద్యమాలతో వారు గజగజలాడించి ఇండియా నుంచి తరిమేసిన ఘనత మహాత్మా గాంధీ గారిది. వారు అదే కాకుండా కూడా అనేక విషయాల్లో భారతదేశం బాగా అభివృద్ధి జరగాలి, ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందుండాలని ఆ రోజుల్లో వారు హింసతో కాకుండా అహింసతోనే అన్ని బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారి జయంతి మనం జరుపుకుంటున్నామంటే ఒక స్ఫూర్తిగా ఉండాలి. ఈరోజు ఉన్న జనరేషన్ కూడా మహాత్మా గాంధీ గారు లోగా ఏం చేశారు, ఏ పద్ధతిలో మనకి ఇండిపెండెన్స్ తీసుకురావడం జరిగింది,
ఈరోజు ప్రతి ఒక్కరు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారి గురించి అందరూ కూడా ఈరోజు ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మనం స్వేచ్ఛగా ఇక్కడ మనం తిరుగుతున్నామంటే ఆ రోజు గాంధీ గారు లాంటి ఎంతోమంది ఆ రోజు మనకి స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో మన గాంధీ గారిని అందుకే మహాత్మా గాంధీ అని కూడా ఆ రోజుల్లో పిలవటం. ఇప్పుడు ఎక్కడ మన భారతదేశం అంతా కూడా ఈరోజు గాంధీ గారికి నివాళులు అర్పించడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. కాబట్టి గాంధీ గారు ఆ రోజుండే ఆశయాలను కూడా ఈరోజు మనం కొనసాగించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అహింసకి మార్గం లేకుండా ఆయన కూడా ఎప్పుడు కూడా దానికన్నిటికీ కూడా దూరంగా ఉంటూ స్వతంత్రం కోసం ఎన్నో చేసిన మహా వ్యక్తి గాంధీ గారు. ఆయన ఎప్పుడు కూడా హింసకు పోకుండా అహింస మార్గంలోనే ఆయన చేయించాడు. కాబట్టి మనం కూడా అందరం కూడా హింస అనేది పక్కన పెట్టేసి మనందరం కూడా మన దేశాన్ని బాగు చేయాలంటే ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన అందరికి కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రామ చావడి చాలా సంవత్సరాలు పడిపోయింది. ఏమ్మా గ్రామ సంవత్సరం కట్టిస్తా ఉంటున్నారు. అదే ఇప్పుడే కలెక్టర్ గారు కానీ మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈ గ్రామ చవడి అనే దాన్ని కూడా దాన్ని తీసేసి అక్కడ 2-3 షాప్స్, అదేవిధంగా గాంధీ బొమ్మను కూడా కొంచెం మంచి విగ్రహాన్ని కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి ఒక మంచి గార్డెన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. తప్పకుండా దీన్ని చూసాం కాబట్టి మన జేసీ గారు కానీ అందరం కూడా దీన్ని మార్పు తీసుకొచ్చేసి ఒక మంచి వాతావరణం ఇక్కడ తీసుకురావాలి. రాష్ట్రపిత మహాత్మా గాంధీ వారి జీవనం మనందరికీ ప్రేరణాదాయకుంది. In the most difficult situation కూడా వాళ్ళు నాన్ వైలెన్స్ అండ్ ట్రూత్ఫుల్ he didn't leave that path, and the true tribute to him will be following the same path by all of us. Not only he fought for the country but also for the individual human right. Scavenging మీద బాగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఉన్నారు. And actually ODF is nothing but the continuation of the same fight. సో మనందరూ కూడా కలిసి మన డిస్ట్రిక్ట్ని ఖచ్చితంగా ODFగా డిక్లేర్ చేయాలి. అది చేయాలంటే మీ అందరు సహాయం కావాలి మాకు. అండ్ లెట్స్ ఆన్ దిస్ డే we take a pledge that in each and every house we will have దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో మార్మురుగుతున్నాయి. అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా, ఆదిలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. సంతపేట సాయిబాబా మందిరంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఎమ్మెల్యే దామచల జనార్దన్, సతీమణి నాగ సత్యలత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. లాయర్పేట సాయిబాబా మందిరంలో రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నవజ్యోతులతో హారతులిచ్చారు. గంటాపాలెంలోని పార్వతమ్మ దేవస్థానం, బాలాజీరావుపేటలోని కనకదుర్గ ఆలయాల వద్ద భారీ ఎత్తున విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగారాయుడు చెరువు వద్ద ఉన్న కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానంలో 9 రోజుల పాటు చండీ యాగాన్ని ఏర్పాటు చేశారు. మఠం బజార్లోని బ్రహ్మంగారి దేవస్థానంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేవీ నవరాత్రులు ప్రారంభించారు. ప్రసవ
మహాత్మా గాంధీ స్ఫూర్తితో భారతదేశం స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. అహింస మార్గమే ఆయుధంగా స్వాతంత్ర ఫలాలు అందించిన మానవతా మూర్తి గాంధీజీ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిస్వార్థ జీవితం గడిపిన ఎందరో ఎంతో మంది త్యాగధనులను స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి నడిపించిన వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. పార్టీ నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, సింగరాజు వెంకట్రావు, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి అంకయ్య, క్రాంతికుమార్, దూలిపూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి, అలాగే భారతదేశ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు. ఈ సందర్భంగా ఆ ఇద్దరి నాయకులకు ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ గారు 1869లో పూర్వమందు జన్మించారు. వృత్తిరీత్యా సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ విపక్ష దీనిపై పోరాటం, నల్లజాతి వాళ్ళపై చూపిస్తున్న విపక్షపై పోరాటంతో మొదలుపెట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముఖ్యంగా ఆయన అవలంబించింది రెండే మార్గాలు: అహింసా మార్గం, శాంతి మార్గం, అలాగే సత్య మార్గం. ఈ మూడు ఆధారంగానే ఆయన అనుకున్నది సాధించగలిగాడు. ఏ వ్యక్తి అయినా ఆ మూటిని ఆచరణలో పెడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇదే గొప్ప నిదర్శనం. అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆ రోజుల్లోనే స్వాతంత్రం రావటమే కాదు, భారతదేశానికి పారిశుభ్రత మీద టోటల్ పారిశుభ్రం మీద ఒంగోలులోని పాత కూరగాయల మార్కెట్ సమీపంలోని పునీత చినతెరీసమ్మ దేవాలయ నవదిన వేడుకల ముగింపు సందర్భంగా నగరంలో తేరు ప్రదక్షిణ నిర్వహించారు. చంద్ర వాయిద్య భేరీతో జరిగిన ఈ తేరు ప్రదక్షిణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. క్రీస్తు విశ్వాసులు భక్తి గీతాలతో తేరేసమ్మను స్తుతిస్తూ కొనసాగారు. ఆర్సీఎం చర్చి ఫాదర్ ఇండ్లూరి ఇరుదైరాస్, సహాయ ఫాదర్ డేవిడ్, ఏలూరు పీఠాధిపతులు డాక్టర్ పొలిమేర జయరావు, సింహపురి పీఠాధిపతి డాక్టర్ మోజస్ డి ప్రకాశం, తిరునాళ్ల కమిటీ, ఒంగోలు విచారణ క్రైస్తవ సోదరులు ఈ తేరు ప్రదక్షిణలో కొనసాగారు. స్వచ్ఛ ప్రకాశం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని వెంకటకృష్ణ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ప్రమీలాదేవి, ఎంఈ దాసరి శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనుసరిద్దాం, గాంధీ మార్గాన్నే అనుసరిద్దాం, గాంధీ గారి మార్గాన్నే అనుసరిద్దాం. లోకంలోని మహాత్మా గాంధీ తన కళ్ళద్దాల ద్వారా భారతదేశం వెళ్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చూస్తున్నారు. కాబట్టి నిజంగా మహాత్మా గాంధీని ప్రేమించేటువంటి ఏ వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవటము, ఈ యొక్క స్వచ్ఛత కార్యక్రమం ద్వారా స్వస్థ భారత్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 111 అర్బన్ లోకల్ బోర్డ్స్ అన్నింటిలోనూ కూడా ఈ అక్టోబర్ 2 నాటికి అవసరమైన అందరికీ కూడా అన్ని టాయిలెట్లని కట్టించి బహిరంగ మల
రాబోయే 150 సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశవ్యాప్తంగా ఉన్న అందరూ గాంధీ అభిమానులందరూ కూడా భారతదేశం స్వచ్ఛత వైపు మడుగులేయాలి ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2018 కల్లా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా బహిరంగ మరమ్మతుల జల్లి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో ముందుకెళ్తున్నారు. అందులో ముఖ్యంగా యువత పార్టిసిపేట్ చేసి రాబోయే తరాలకు స్వచ్ఛత వైపు శుభ్రత వైపు అడుగులు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా మహాత్ముని ఆశయాల సాధన కోసం పునరంకితం అవుతామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. డీసీసీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, ఈదా సుధాకర్ రెడ్డి, వేమ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారు అహింసతో అనే ఆయుధంతో మరి ఈ దేశానికి స్వతంత్రం చేసిన వ్యక్తిగా మరి ప్రపంచ దేశాల్లో ఘనకీర్తి గడించినటువంటి మహాత్మా గాంధీ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మరి ముఖ్యంగా గాంధీ మహాత్ముడు గారు ప్రకాశం జిల్లాకి 3 సార్లు ఇచ్చేసినట్టుగా మనకి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. మహాత్మా గాంధీ గారి 147వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. గాంధీ గారు ఈ దేశానికి దిశ దశ నిర్దేశించినటువంటి మహనీయులు. వారి యొక్క చేసినటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా మరి కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం గారి ఆధ్వర్యంలో చేసుకోవడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. మన భారతదేశానికి అహింసావాద సిద్ధాంతంతో స్వతంత్రాన్ని సంపాదించగలమని చెప్పేసి విశ్వసించి దాన్ని ఆచరణలో చూపి దిగ్విజయంగా మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు ఈ నెల 10న అద్దంకి బస్టాండ్లో సిద్ధం. వైకాపా సవాల్కు తెలుగుదేశం ప్రతి సవాల్. వివరాలు కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం. అభివృద్ధిపై చర్చకు వైకాపా నాయకులను ఆహ్వానిస్తే అవగాహన లేకుండా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. చర్చకు సిద్ధమంటూ తాము విసిరిన సవాల్కు ఎప్పటికీ కట్టుబడి ఉన్నామని వారు చెప్పారు. గత కొద్ది రోజులుగా అధికార పక్షం ప్రతిపక్ష నాయకులు మీడియా సాక్షిగా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వైకాపా నాయకులు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ధీటుగా స్పందించారు. చిత్తశుద్ది ఉంటే ఈ నెల 10వ తేదీ సోమవారం నాడు సాయంత్రం 7 గంటలకు అద్దంకి బస్టాండ్ సెంటర్ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, నగర పార్టీ అధ్యక్షుడు బొమ్మినేని మురళి, ప్రధాన కార్యదర్శి కపిల్ బాషా, జిల్లా అధికార ప్రతినిధులు పోలవరపు వెంకటరామయ్య, పఠాన్ హనీఫ్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు దాచెర్ల రమణయ్య, జూటూరు కృష్ణ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఒంగోలు శివారి కాలనీలో ప్రజలు వేలాది మంది నివసిస్తున్నారు. పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు నగరంలో ఉన్న మురికి కాలువలన్నింటినీ కూడా డెవలప్ చేసి అభివృద్ధి చేసి ఈరోజు ఒంగోలు ప్రజలు హాయిగా మరి గుండెల మీద చేతులు వేసుకునే విధంగా ఈరోజు సౌకర్యాలు కల్పిస్తా ఉన్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య మరి దామచర్ల జనార్దన్ గారిని ఎటువంటి అభివృద్ధి చేయటం లేదు, ఉన్న కాలంలోనే ఏదో ఎత్తు పెంచి పాల్గొట్టి చేస్తున్నారనేటువంటి ఒక అపోహ
ప్రజల్లో క్రియేట్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? ఒంగోలు నగర నడిబొడ్డున బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా రేపు మన విజయదశమి అయినటువంటి మరుసటి రోజు 10వ తేదీ సోమవారం మేము బహిరంగ చర్చకు పిలుపునిస్తున్నాం. మీకు నిజంగా ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీకు ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏమైనా ఒక రూపాయి పెట్టి అభివృద్ధి చేసేమనేటువంటి నమ్మకం ఉంటే చర్చకు రండి. ఇది మేము తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మేము సవాలు విసురుతున్నాం. దయచేసి మీరు ఈ సవాల్ని స్వీకరించాలి. సవాలుకి వెనకకి పోవద్దు. ఎందుకంటే చర్చకు మేము సిద్ధం. ఎవరి హయాంలో ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందనే విషయంలో బహిరంగ చర్చ ప్రజల సమక్షంలో, మరి ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలుద్దాం. వాళ్ళ సమక్షంలో మనం చర్చించుకుందాం. ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు హయాంలో అభివృద్ధి జరిగింది, ఏమి అభివృద్ధి జరిగిన దానికి మనం చర్చించుకుందాం అని చెప్పి సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకత్వం, నాయకులు మీకు బహిరంగంగా సవాలు విసురుతున్నాం. దయచేసి మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, చర్చకు రండని మిమ్మల్ని మేము సవాలు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రమ్మని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చీరాలకు ప్రపోజల్ తీసుకెళ్లి రిమ్స్ నాటు పెట్టించుకోవాల్సి వస్తుంటే ఏం చేస్తామని చెప్పి అతన్ని అరిచి అది ఇవాళ ఒంగోలు పట్టణంలో హెడ్ క్వార్టర్లు పెట్టడం జరిగింది. ఆ రిమ్స్ని అధోగతి పాలు చేసిన ఘనత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవాళ మూలం పడ్డిన ఏడుగులపాడు ప్రాజెక్టుని ప్రజలకి సాగర్ నీళ్లు లేకపోతే రెండో సోర్స్ ఉండాలని చెప్పి దామచర్ల జనార్దన్ రావు గారు పట్టుబట్టి 40 కోట్ల రూపాయలది వాళ్ళ పైప్ లైన్ కూడా జరుగుతుంది. గతంలో నష్టపోయిన నేషనల్ హైవే వాళ్ళ ద్వారా నష్టపోయిన పైప్ లైన్ కూడా వేయించడం జరుగుతుంది. మేము ఎన్నోసార్లు చెప్పాం, మీరు 15 ఏళ్ళు ఏం చేయలేదు. మీరే చెప్తున్నారు మా ఎమ్మెల్యే 6 ఏళ్ళే ఉన్నాడు, మిగతా 9 ఏళ్ళు మేము లేము, ప్రతిపక్షంలో ఉన్నాం అయ్యి అని చెప్తారు. ఒక మంత్రిగా చేసి ఒక రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి చుట్టమయ్యి నువ్వేం చేసావు? ఏమి చేయలే ఈ ఒంగోలు నగరానికి. పోతే డివైడర్లు పగలగొట్టి తన అనువులకి అప్పచెప్పాడని చెప్తున్నారు. మీకు అసలు వాస్తవాలు తెలియవు. అది బీఓటీ సిస్టంలో ఇచ్చాం, రూపాయి ఖర్చు మున్సిపాలిటీకి సంబంధం లేదు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి డివైడర్ కడుతున్నారు, ప్లాంటేషన్ చేస్తున్నారు. ఈరోజు ఒంగోలు పట్టణంలో దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు 30,000 మొక్కలు వేయటం జరిగింది. మీడియా వాళ్ళందరూ కూడా మీకు తెలుసు, ఇవాళ మొక్కలు ఆనాడు ఒక మొక్క వేసిన పాపాన బాల ఇవాళ అన్నీ చాలా హైట్ 10 అడుగులు 12 అడుగులు వస్తున్నాయి. కావాలంటే ఎన్ని కూడా చూపిస్తాం, అది కూడా ఒక అభివృద్ధిలో భాగమే. ఎన్ని చెప్తున్నాం. జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ కుమ్మూరు రవిచంద్ర గారు చెప్పారు, సోమవారం 10వ తారీఖు సాయంత్రం 7 గంటలకి అద్దెంకి బస్టాండ్ నడిబొడ్డున చర్చా వేదిక సిద్ధం, మీరు కూడా సిద్ధం అని చెప్పినారు. ఆ రోజు మేము ఆడన్ని ఏర్పాట్లు చేసి మీ చర్చకి మేము ఎదురు చూస్తుంటామని చెప్పి ముఖం తెలియజేస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, మీకు అసలు ఏమీ తెలియదు. ఏ రోజు ఎక్కడ ప్రజల కష్టాల గురించి తెలుసుకున్న పాపాన పోలా. ఇవాళ గడప గడపకు వైఎస్ఆర్సీపీ చేపట్టే కార్యక్రమంలో డబ్బులు ఇచ్చి మనుషులు తెచ్చుకున్న ఘనత మీది. ఇవాళ ప్రత్యేక హోదాకి డబ్బులు పెట్టి జనాలు తెస్తారు, గడప గడపకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచార కార్యక్రమానికి డబ్బులు తెచ్చి పే చేసి జనాలు తెచ్చుకుంటారు. భోజనాలు మీ నాయకుడు ఏర్పాటు చేస్తాడు, ఫ్లెక్సీలు మీ నాయకుడు ఏర్పాటు చేస్తేనే తప్ప ఆ కార్యక్రమం జరగలేని పరిస్థితుల్లో మీరున్నారు. మీరు అవాకులు చెవాకులు పేలొద్దు. 10వ తారీఖు చర్చకి సిద్ధం, వేదిక చెప్పాం. ఆ వేదిక కాడికి వస్తే మీరేం చేశారు, 83 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాక ఈ ఒంగోలు నగరానికి కానీ ఏం చేసింది కూడా మేము అన్ని ప్రూఫ్స్తో సహా తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. మీకు కూడా వాస్తవాలు తెలుసు. ఒరిజినల్గా ఆ రోజు ఎవరికైతే పట్టా ఇచ్చారో వాళ్ళు లేరు అక్కడ. ఎందుకంటే చాలా మంది పట్టాను అమ్ముకున్నారు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి, బినామీలకి ఒక్కొక్కరికి 4 ఉదాహరణ కండి. గోపాలను చూడండి, గోపాలను గడ్డికాయలండి, గడ్డికాయలు ఒక్కొక్కరికి 4, అప్పుడు ఉన్న ఎక్స్ కౌన్సిలర్స్కి ఒక్కొక్కరికి 2, 4, వాళ్ళ పార్టీ వాళ్ళకి 8 ఆ విధంగా ఇచ్చారండి. ఆ గడ్డికాయలని గత ప్రభుత్వంలో కాపాడింది మేమండి. ఆ రోజు పాపం పేదవాళ్ళు అనేటువంటి అక్కడ ఉన్నటువంటి బీసీలు, కొంతమంది ఓసీలు ఎప్పటి నుంచో గడ్డి పెంచుకుంటున్నారు అక్కడ. ఏది ఈ శ్రీనివాస థియేటర్ ముందు ఉన్నటువంటి డ్రైను, శ్రీనివాస థియేటర్కి పన్నడ పక్కన ఉన్నటువంటి డ్రైన్ ద్వారా వెళ్ళే నీటిని అటు డైవర్ట్ చేసుకొని గడ్డి పెంచుకొని పశువులకు వేసుకొని జీవనం సాగించేవాళ్ళు సార్.
అప్పుడు కోటు రాఘవి ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి టీచర్స్ పట్టాలు ఇస్తే అప్పుడు శాసనసభ్యులు గారు కూడా పట్టాలను కూడా క్యాన్సిల్ చేయించడం జరిగింది. ఎందుకంటే అది వాళ్ళ రైతులు వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ నివాస యోగ్యానికి ఉపయోగకరము కాదు అని చెప్పి వాళ్ళు కూడా పట్టాలు కూడా క్యాన్సిల్ చేయించేసి వాళ్ళని గడ్డి పెంచుకోవడం కొనసాగిస్తూ ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత వాటిని వాళ్ళని బెదిరించి వీళ్ళ బినామీల వీళ్ళ కోసం ఆ పట్టాల ద్వారా అయితే ఎక్కువ మాకు ఆ అమ్ముకుంటే లాభాలు వస్తాయనే ఉద్దేశంలో వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ బినామీలకి పంచివ్వడం జరిగింది. ఈ విధంగా పట్టాలన్నీ నిరుపేదలకు ఇవ్వకుండా వాళ్ళ మనుషులకు ఇచ్చి తద్వారా లబ్ధి పొందడానికి చేసిన కార్యక్రమం అది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మేము ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మా కరవల్ గ్రామంలో మీరు నిధులు మంజూరు చేసి గ్రామానికి అందరికీ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయండి అని నేను కనీసం ఒక 15-20 సార్లు అడుగుంటా. అక్కడ గ్రామానికి వచ్చినప్పుడు కానీ గ్రామ సభల్లో కానీ మండల సమావేశాల్లో కానీ లేకపోతే విడిగా కూడా కలిసి చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ నేనేదైనా మీ పార్టీ కాదనుకొని నా కోసం చెప్పిన అందరూ ఉన్నారండి, మీ వాళ్ళు కూడా ఉన్నారు, అందరు తాగుతారు మంచినీళ్ళు అని చెప్పాం. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ గ్రామ సభలో నేను తప్పనిసరిగా 3 నెలలు చేయిస్తానన్నాడు. 3 నెలలు కాదు కదా, ఇంకా దాని గురించి మర్చిపోయాడు. కానీ ఏదైనా సరే చేస్తే చేసామని చెప్పుకోవడం తప్పులేదు. తర్వాత చేయాల్సినవి చేయటంలో కూడా తప్పులేదు. అంతేగాని చేసే వాళ్ళని చేయటం లేదనే మాట, అభివృద్ధి చేయటం లేదు, అవి చేయట్లేదు, ఈ చేయట్లేదు అని చెప్పి మోకముడిగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అదేదన్నా ఉంటే ఒక పద్ధతిలో ఇదిగో ఫలానా టైంలో మేము ఇది చేసాం, ఇదిగో మీరు ఇది చేశారు చేయలేదు, లేకపోతే దాని గురించి చర్చించుకోవడం అనేది తప్పులేదు. ఏదైనా టోటల్గా అందరు ప్రజలకు మేలు జరగటమే పార్టీల యొక్క బాధ్యత. కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు జరిగితే అందరం సంతోషించేవాళ్ళమే. కానీ అట్లా మాట్లాడటం అనేది బాగాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎంపీగా అభివృద్ధికి తన నిధులు కేటాయిస్తానని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఎంపీ నిధులతో హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన పైప్ లైన్ నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. హౌసింగ్ బోర్డుకు వచ్చిన ఎంపీ వైవి సుబ్బారెడ్డికి హౌసింగ్ బోర్డు వాసులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. తన పరిధిలో ఉన్న ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం 1.20 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని ఎంపీ వైవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల కోలాహలం మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు అందరూ కూడా వచ్చేసి మన ప్రీతమ నాయకులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు ఐవారీ గారు, ఎక్స్ టొబాకో బోర్డు మెంబర్ గారు ఐవారీ గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు మన వద్దులాలి వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం, వద్దులాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఐక్యత. సుబ్బారెడ్డి గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా చేయాలనేది ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయం. దానికి అనుకూలంగా, దానికి మద్దతుగా మనం అందరం కూడా పనిచేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒంగోలు నగరానికి సంబంధించినంత వరకు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలపై నిరంతరం అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనా మేము ప్రజాప్రతినిధులను అప్పుడు అందుబాటులో ఉంటున్నామనే దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ తాగునీటి సమస్య ఉందని నా దృష్టికి రావడంతోనే నా ఎంపీ గ్రాంట్స్ నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. అదే కార్యక్రమం ఈరోజు ఇక్కడ మొదలుపెట్టుకోవడం జరిగింది.
ఇదే కాదు, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు గత 2 సంవత్సరాల్లో 1,60,00,000 రూపాయల మేరకు నిధులు ఇచ్చి ఎక్కడా తాగునీటి సమస్య మన దృష్టికి వచ్చినా సరే ఆ తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కారం చేసే విధంగా కృషి చేశాం. ఇంకా రాబోయే కాలంలో కూడా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ మనకిది. ఇక్కడ ప్రజలు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మనకి మన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలపై నిరంతరం పోరాటం చేసైనా సరే ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా తప్పకుండా కృషి చేద్దాం. మహాత్మా గాంధీ గారు అహింసావాదం, సత్యవాదం ఏ విధంగా స్ఫూర్తిగా ఇచ్చారో ఉద్యమానికి, అదే ఉద్యమానికి మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కూడా ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మహాత్ములకి నివాళులర్పించారు. క్లబ్ ప్రతినిధులు తాతా బద్రీనాథ్, నాగరాజు, తరుణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు పూజించే స్థాయికి ఎదిగిన పూజ్య బాపూజీ 147వ జయంతి ఉత్సవాలని ఈరోజు మనం మిత్రులందరూ సహకారంతో ఈరోజు గాంధీ రోడ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పేదలకి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని, మహాత్మా గాంధీ జయంతిని ఈరోజు నిర్వహించుకోవడం, దీని ద్వారా మన కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు జరుగుతున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రీ బాపూజీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని శ్రీ బాపూజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంచయ్య గుప్తా, సెక్రటరీ ఇస్కాల వేణు, ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొణిజేటి వెంకయ్య, ఆర్ఎస్ ఫ్యాషన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మహాత్ముని ఆశయాలు అనుగుణంగా చేసుకోవాలని స్కూల్ పిల్లలు కానించి వృద్ధులు కానించి అందరూ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. స్వాతంత్రం ఎట్టొచ్చింది, మనకి గవర్నమెంట్ కూడా విధి విధానాలు కూడా గాంధీ ఆశయాలకు అనుగుణంగానే చేసుకుంటూ వెళ్తున్నాయి. పేదవాడు అన్ని వర్గాలతో సమానంగా ఉండాలని ఆ రోజు మహాత్మా గాంధీ అడుగు జాడల్లో స్వాతంత్రం తీసుకొచ్చి 147వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో అందరు సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. అహింసని ఆయుధంగా పెట్టుకొని స్వాతంత్రం సంపాదించాడు. ప్రేమ, పరమత సహనము, పరమతాల యందు సామరస్యము, సహృద్భావంతోనే శ్రీ బాపూజీ గారు చేసిన అడుగుజాడల్లో మన దేశం పయనిస్తుంది. వారి విశేషమైన కృషితోనే మనం స్వాతంత్రం సంపాదించుకున్నాము. మేము ఆ మహాత్ముని యొక్క పేరుని మా సంస్థకు పెట్టుకొని దానికి అనుగుణంగా వారి యొక్క ఆశయాన్ని గౌరవిస్తూ మేము నడిపించుకుంటున్నాము. ఈ విధంగా ఊరు వాడలంతా శ్రీ బాపూజీ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చినగంజాం మండలంలోని రైతాంగం లాభసాటి వ్యవసాయం చేసుకుంటూ ఇతర రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అందిస్తున్న సంపూర్ణ సహకారంతో తమ పొలాల్లో మామిడి తోటల పెంపకం ద్వారా లాభాలు గడించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు లాభసాటి వ్యవసాయం సాగిస్తున్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా వారి పొలాల్లోనే వారికి ఉపాధితో పాటు పంటలు పండించుకునే అద్భుత అవకాశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా ప్రభుత్వం కల్పిస్తుంది. జిల్లా మొత్తం మీద ఈ పథకం ద్వారా రైతులు పండ్ల తోటల పెంపకం పెంచుతున్నారు. చినగంజాం మండలంలో కూడా అక్కడి రైతాంగం ఉపాధి హామీ పథకం ద్వారా మండల అభివృద్ధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకుని 95 మంది రైతులు మామిడి తోటల పెంపకాన్ని మొదలుపెట్టారు. ఆ తోటలోనే అంతర్ పంటలు వరి, వేరుశెనగ, మినుము, కాకరకాయ, పొట్లకాయ ఇంకా ఇతర కూరగాయల పంటలు వేసుకుని లాభం పొందుతున్నారు. ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా నిధులను అధికారులు విడుదల చేశారు. చినగంజాం వామా ఏపీఓ కూరాకుల సంతోషం పర్యవేక్షణలో రైతాంగానికి కావలసిన సలహాలు ఎప్పటికప్పుడు అందజేస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ విధంగా చినగంజాం మండలంలోని రైతాంగం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లాభసాటి వ్యవసాయంలో సాగిపోతున్నారు. తమకు అండగా నిలిచిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి రైతుల మాటల్లోనే విందాం. శాండీ సాయిల్ ఒకప్పుడు ఇక్కడంతా జీడి చెట్లు అవి ఉండేవి. అంటే పంటకి పనికిరాని స్థలంగా ఉన్నప్పుడు ల్యాండ్ డెవలప్మెంట్ చేయించి ఉపాధి హామీ పథకంలో ఈ మామిడి తోటలు అనేవి వేయించడం జరిగింది. అలా చేయడం వల్ల ఇక్కడ రైతులందరూ కూడా ఇంటర్నల్ క్రాప్స్ వేరుశెనగ, చామదుంప లాంటివి వేసుకొని అదనంగా కూడా వాళ్ళ ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. దాదాపు సంవత్సరానికి 3 రకాల పంటలు సంవత్సరం నుంచి చేస్తాం. మీరు ఆదాయం ఎట్లా వస్తుంది మీకు చెప్పండి. ఆదాయం ఏరియా పెద్దగా లేదండి. ఉపాధి హామీ ద్వారా మీకు లాభమే కదా? లాభమే. మామిడి మొక్కలు వేసారా? వేసామండి. ఎన్ని వేసారండి? 2 ఎకరాలు. మరి మామిడి ఎట్లా ఉంటుంది? ఎట్లా బాగానే ఉండేయండి. ఇప్పుడు మరి కొంచెం మందులు మొత్తానికి నువ్వేమనుకుంటున్నావు అసలు? ఏమనుకుంటున్నావు ఉపాధి హామీ పథకం మీద ఏమనుకుంటున్నాను అసలు? ఏమనుకోలేదండి, పర్లేదు అనుకుంటున్నామండి. అంటే సగానికి సగం వస్తుంది లాభం. అంటే మళ్ళీ కంటిన్యూ వేస్తుంటారా? ఎన్ని పంటలు వేస్తారు? 3 పంటలు వేస్తున్నాం. 3 పంటలు. 3 పంటలు పండిస్తున్నాం. ఎంతమంది మీతో పాటు ఎంతమంది అనుకుంటానే? ఏది మామిడి మొక్కలు ఉంటానే, మామిడి మొక్కలు లేకపోతే ఏదో 2 పంటలు పండించుకునేవాళ్ళం. ఏమేమి పండించేవాళ్ళు ఇదివరకు ఖాళీగా జీడి తోటలు ఉండేయండి. ఆ జీడి తోటలు తీసేసి ఇప్పుడు మామిడి తోటలు వచ్చినాయి, కానీ చచ్చిపోయినాయి. నీకు తీసేస్తాం. శనగ కాదు, శనగ కాకుండా ఇంకా వేరే వేసుకోవచ్చా? మహాత్మా గాంధీ చెప్పిన స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఆచరణతో చూపిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని బీజేపీ నగరాధ్యక్షుడు మరిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యదర్శి ఖలీఫతుల్లా భాషా, నగర ప్రధాన కార్యదర్శి వినోద్, గోలి నాగేశ్వరరావు, బాబురావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతియుతంగా పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికి కూడా శాంతి మార్గాన్ని సూచించిన స్ఫూర్తి దాత మన జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి నేడు. ఆ సందర్భంగా నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ స్థానికంగా బాపూజీ మార్కెట్ వద్ద కలిగిన మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాము. అలాగే స్వదేశీ ఉద్యమం మన దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ఆ మార్గంలో మనందరం కూడా పయనిద్దాము. దాని మార్గంలో మనం ఈ రోజున మన శక్తి మేరకు. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆయన ఒక మంచి కోరుకుండేది. భారతదేశం ఎప్పుడు కూడా ఒక శుభ్రమైన దేశంగా, ఒక ఆదర్శవంతమైన దేశంగా, ప్రపంచంలోనే ఒక మంచి ఆదర్శంగా దేశంగా భారతదేశాన్ని చూడాలనుకున్నాడు. ఒకసారి ఆయన ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఒక వారం రోజుల పాటు ఆయనకి ఎక్కడ కూడా ఒక ఉండటానికి రూమ్ ఇవ్వలేదు. ఎందుకంటే భారతీయులంటే ఒక అశుభ్రంగా, అంటే పరిశుభ్రంగా ఉండరు, రూమ్స్ అన్ని కూడా నాశనం చేసేస్తారనేటువంటి వాళ్ళకు ఒక దృక్పథం ఉండేది. ఆ రోజు ఆయన ఒక నిశ్చయించుకున్నాడు, భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచంలో కొలాతి శుభ్రమైన దేశంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు నిశ్చయం చేసుకున్నాడు. ఆ రోజు చాలా ప్రసంగాల్లో కూడా ఆయన అదే విషయం చెప్పడం జరిగింది. ఆ యొక్క స్ఫూర్తితోటి మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టాం. 2019 నెక్స్ట్ గాంధీజీ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఆయన కృషి మనం వర్ణించలేము. మరి అలాంటి మహానేత ఆశయాలని ఒకటి పాటిస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ ఒకటేనని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి దేశ ప్రధాని మరి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అయి ఉండి ఈరోజు మన మహాత్ముని త్యాగాలని గుర్తు చేసుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడంటే నిజమైన ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఆయన ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంని ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశం మొత్తం గాంధీజీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలియజేశారు.
పాత రిమ్స్ ఆవరణలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రవి, పలు శాఖల అధికారులు కె కోటేశ్వరరావు, డాక్టర్ శేఖర్, టివి రమణయ్య, ఆచారి, ఆనందరావు, సుందర్రావు, అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆఫీస్ కాంప్లెక్స్ ఇదంతా కూడా తరోగా క్లీన్ చేయటం, అలాగే స్వచ్ఛ భారత్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త ఇవ్వకుండా అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ డస్ట్బిన్ సిస్టమ్ అదంతా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన జాయింట్ కలెక్టర్ గారి ఇచ్చిన స్ఫూర్తితో కొన్ని పరిశుభ్రత కార్యక్రమాలు కూడా చేపట్టడం ఉన్నాయో. ముఖ్యంగా సత్యమేవ జయతే అంటారు, సత్యంలోనే స్వచ్ఛత ఉంటుంది. అలాగే ఈ స్వచ్ఛ భారత్ని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ప్రకాశం జిల్లా, స్వచ్ఛ ఓల్డ్ డ్రింక్స్ చేసుకుందాం అనే సంకల్పంతో మా వరకు మేము కంకణం కట్టుకున్నాం. చాలా బాగా శుభ్రం అయిపోయింది. ఇదే కంటిన్యూ చేసి ఎప్పుడు కూడా ఎక్కడన్నా అపరిశుభ్రత కనపడుతుంది అంటే ఆ ఆఫీసులు కూడా అప్రమత్తం చేసి. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుభప్రదం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు సివిఎల్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి దేనువకొండ సుబ్బయ్య, కోశాధికారి ఎంవిఎస్ శర్మ, సభ్యులు కృపాసాగర్, మద్దులూరి హరి, లక్కరాజు కామేశ్వరరావు, శనగవరపు శివ, గౌరీ ప్రసాద్, ఉప్పలపాటి శ్రీను, కొండెప్పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెట్రోలు బంకుల్లో విజిలెన్స్ తనిఖీ, అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం, వివరాలు కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. అదనపు ఎస్పీ కె బాల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో డీఎస్పీ ఈ సుప్రజ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో గల చుండూరి పెట్రోల్ బంక్, కొనిజేటి బ్రదర్స్ పెట్రోల్ బంక్, పేర్నమిట్ట, చీమకుర్తి ప్రాంతాల్లో గల పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేపట్టారు. ఒంగోలులో చేపట్టిన తనిఖీల్లో కొలతలు, కల్తీలకు సంబంధించి ఎలాంటి లోపాలు లేవని గుర్తించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో విజిలెన్స్ విభాగం ఇన్స్పెక్టర్ టిఎక్స్ అజయ్ కుమార్, బిటి నాయక్, వి భూషణం, ఎస్ఐలు మస్తాన్ వలీ, సాంబయ్య, ఏఎస్ఓలు రఘురాం, హనుమంతరావు, లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డీజిల్ తగ్గింది, పెట్రోల్ అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి అన్నారు. దేవి నవరాత్రులలో భాగంగా లాయర్పేట సాయిబాబా మందిరంలో మహిషాసుర మర్దిని స్తోత్రంపై ప్రసంగించారు. బాబా మందిర ఆస్థాన నాదస్వర విద్వాంసులు చేసిన నాదస్వర విన్యాసం అబ్బురపరిచింది. మందిరం తరపున రైజన్ ఆఫీసర్ మద్దులూరి రాంబాబు కళాకారులను సత్కరించారు. దేవీ నవరాత్రుల యొక్క మొత్తం అంశమంతా కూడా దుష్ట సంహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు ఆశ్వీజ మాస శుద్ధ పాఠ్యంగా ఉన్నాం. ఇప్పుడు దుష్ట సంహారం ప్రారంభం అవుతూ ఉన్నది. చివరికి రాజరాజేశ్వరి అవతారం వచ్చిన దాకా అది కొనసాగుతూనే ఉన్నది. ఈ సమయంలో అమ్మకి జయ అన్న నామం పలకడం అంటే చాలా అందరితో ఈ విషయం మొత్తం ఆవిడకి వినోదం. గిరినంటిని అమ్మవారు పర్వతరాజు యొక్క పుత్రి, శైలరాజ పుత్రి, తొమ్మిదగిరి తనయ, ఇన్ని పదాలు ఉన్నాయండి.
పురాణి నన్ను సంహారిణి అని చెప్పి ఎన్నో పదాలు వాడతారన్నమాట. అసలు ఈ అమ్మ ఎవరు? శ్రీదేవి ప్రథమం నామ ద్వితీయో. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి వి తిరుపతిరావు అన్నారు. బాధితుల సమస్యలు పరిష్కరించే విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తుందని అన్నారు. మల్లయ్య లింగం భవనంలో జరిగిన సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల కేసును సిఐడికి అప్పగించి 20 నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తామని, సమస్య పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 8న జాతీయ రహదారి దిగ్బంధం చేసేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్డి సర్దార్, కార్యదర్శి పివిఆర్ చౌదరి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు జి శేషగిరిరావు, డి సుధాకర్, ఏ బాపూజీ తదితరులు పాల్గొన్నారు. అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడాను చేస్తున్నామని అంటారు, చూస్తున్నామంటారు, కానీ వాళ్ళ గురించి మాట్లాడే స్థితి ఈరోజు గవర్నమెంట్కి లేకుండా ఉన్నది. అందుకనే మేము మీ ద్వారా ప్రతి అగ్రిగోల్డ్ బాధితుడికి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రతి వాళ్ళు అప్లికేషన్ పంపిస్తున్నాము ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, అలాగే తహసీల్దార్ గారికి, వీళ్ళందరికీ కూడాను నా డబ్బు ఎంత ఉంది, అగ్రిగోల్డ్ పెట్టాను, నేను బాధితుడిని, నాకు సహాయం చేయండి, నేను మోసపోయాను అనే పద్ధతిలో అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడాను అప్లికేషన్స్ తీసుకొని మీరు పెట్టాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు రేపు జరగబోయే రాస్తారోకోకి, భవిష్యత్తులో జరగబోయే ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా అయ్యాబాబు అంటే మాటినేటువంటి ప్రభుత్వాలు కాదు కాబట్టి, వాటికి ఉద్యమాలు చేస్తేనే మాటినేటువంటి ప్రభుత్వాలు కాబట్టి ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేసే భాగంలో ఈ నెల 3వ తేదీ అంటే ప్రతి సోమవారం రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కస్టమర్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు ఎంత డబ్బులు రావాలో వాటి వివరాలతో గ్రీవెన్స్ డేలో ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్లందరూ కూడా మెమోరాండాలు ఇవ్వమని చెప్తున్నాం. ఆ కార్యక్రమాన్ని మేము కూడా దగ్గరుండి ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాం. దాంతో భాగంగా ఈ నెల 8వ తేదీ నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులన్నింటినీ కూడా దిగ్బంధం చేయడానికి కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మా సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఖచ్చితంగా కస్టమర్లకు డబ్బులు వచ్చేదాకా ఈ ఉద్యమాన్ని నడుపుతామని తెలియజేస్తూ, చివరగా గాంధీజీ పంచిన శాంతి సందేశం దేశానికి వెన్నెముక అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు టి గోపాల్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సుపరిపాలన వేదిక సభ్యులు సుంకర సాయిబాబా, ఫజలుల్లా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి ఆశయాలైనటువంటి అన్నింటిని కూడా కొనసాగిస్తామని కూడా సభ్యులందరూ కూడా నినాదాలు చేశారు. నిరక్షరాస్యత, సామాజిక సమస్యలైన నిరక్షరాస్యత, పేదరికము, అసమానతలు కూడా తగ్గించాలని కూడా సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది. రాబో కాలంలో గాంధీ గారి యొక్క వద్ద సంకల్పమైనటువంటి సత్యాగ్రహం ద్వారానే కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటూ శాంతియుతంగానే ప్రజలను మోటివేట్ చేసి పోరాటం చేస్తున్న రోజులు వచ్చినాయి కాబట్టి దేశాభివృద్ధికి పోరాటం సరణ్యమని చెప్తూ, ఏళ్ల తరబడి నగరపాలక సంస్థ వీధి దీపాల విభాగంలో పనిచేస్తున్న తమను తొలగించి అన్యాయం చేశారంటూ చెవిలో పువ్వులు పెట్టుకుని వాపోయారు. మమ్మల్ని విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ వద్ద ధర్నా వారు నిర్వహించారు. చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర అధ్యక్షులు దామా శ్రీనివాసులు, బి వెంకట్రావు, ఆర్ రాములు, దుర్గాప్రసాద్, మధు, శ్రీధర్, అనిల్, సురేష్ పాల్గొని మాట్లాడారు. కార్మికులపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, లేకపోతే అన్ని కార్మిక సంఘాల మద్దతుతో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించాలి, కార్మికుల ఐక్యత జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. తొలగించి ఇప్పటికి 3 నెలలు పూర్తయింది. గత వారం రోజుల నుంచి కార్మికులు ఆందోళన చేస్తా ఉన్నారు. కానీ మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని అనేక ప్రాంతాల్లో కార్మికులు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళని ఇంటికి పంపిస్తే వేరే వాళ్ళని పెట్టుకోవాలనే దురుద్దేశంతో మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు.
కాబట్టి కార్మికుల చెవిలో పూలు పెట్టొద్దని చెప్పేసి తెలియజేస్తూ నిరసనగా ఈరోజు చెవిలో పూలతోటి నిరసన తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే నిన్నగాక మొన్న కమిషనర్ గారు పెట్టినటువంటి డైలీ వర్క్ కమిషనర్లో ఎక్కువ మంది ఫిర్యాదులు వీధి లైట్ల మీదనే చేశారు. అందుకని వీధి లైట్ల నిర్వహణ ఎలా ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ కార్మికులను పనిలో పెట్టుకోవడం ద్వారా వీధి లైట్ల నిర్వహణ మెరుగుపడుతుంది. తమ సంస్థలో కోచింగ్ తీసుకున్న నిరుద్యోగ యువతీ యువకులు ఎస్బీఐ వారు నిర్వహించిన పీఓ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ఉద్యోగాలు పొందారని టైమ్స్ సంస్థ డైరెక్టర్ ఎల్ మోహన్ కుమార్ తెలియజేశారు. సో అక్కడ నేను 1.5 year కార్పొరేట్ సెక్టర్లో చేసిన తర్వాత కార్పొరేట్ సెక్టర్లో జాబ్ చేయలేక ఒక 4 to 5 months బ్యాక్ SBPO నోటిఫికేషన్ పడింది. సో నా ప్రాపర్ కనిగిరి కాబట్టి కనిగిరిలో అంత కోచింగ్ స్టాండర్డ్స్ కంప్లీట్ చేశాను అసిస్టెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో. తర్వాత అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. తర్వాత ఈ మధ్య SBPO నోటిఫికేషన్ పడింది. ఆ తర్వాత ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్లో పాస్ అయ్యి తర్వాత గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వీరిద్దరు కూడా మా ఇన్స్టిట్యూట్ నుంచి ఉజ్జయిన్ SBIలో జాబ్ సాధించారు. వీరిద్దరికి హైదరాబాద్ సర్కిల్లో పీఓగా జాబ్ సెలెక్షన్ వచ్చిన ఫలితాలు తెచ్చింది. ఇవే కాకుండా ఇంకా రాబోయే 10 సంవత్సరాల్లో బ్యాంక్ ఉద్యోగాలు చాలా ఉన్నందున విద్యార్థులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని బాగా చదివి కష్టపడి మంచి జాబ్ సాధించారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహాత్ముని జయంతి, పలువురి ఘన నివాళి. దేవి శరన్నవరాత్రులు ప్రారంభం, అమ్మవారి నామస్మరణతో మార్మ్రోగుతున్న ఆలయాలు. ముగిసిన పునీత చినతెరిసమ్మ ఆలయ నవదిన వేడుకలు, నగరంలో క్రీస్తు విశ్వాసుల తేరు ప్రదక్షిణ. సత్య న్యూస్లో నేటి మాట. లోకంలో గొప్పవాళ్లంటూ ఎవరూ ప్రత్యేకంగా ఉండరు. విపత్కర పరిస్థితులన్నీ, పెద్ద పెద్ద సవాళ్లన్నీ ఎదుర్కొని బయటకు వచ్చిన వాళ్లే ఉత్తమ వ్యక్తులు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.